Yes, so today మనం SC16Nలో టేబుల్స్ లైక్ మనం చేసిన డేటా అంతా కూడా టేబుల్స్లో ఎలా చూడాలి అనే క్లాస్ టుడే డిస్కస్ చేద్దాం. ఓకే నాగేష్ గారు, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే చూడండి, ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో చూడండి. ఎక్సెల్ కనబడుతుందా? డేటా ఇప్పుడు ఓకే సార్. యా, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పటి వరకు మన మ్యూట్లో పెట్టుకోండి, కొంచెం నాయిస్ వస్తుంది ఎవరిదో. యా, సో ఇప్పటి వరకు మీకు డిస్కస్ చేసాము. ఇంతవరకు మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం. లైక్ జిఎల్ మాస్టర్, మనకు యాక్చువల్గా టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా ఉంటాయని చెప్పాను. అది ఏంటి? జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా. ఇలా మనకు ఇన్ని రకాల డేటా అనేది ఉంటుంది ఎస్ఏపిలో అని చెప్పాం. వీటన్నిటిని మనం ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్స్ని చూడాలి, చెక్ చేయాలి, ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంటే SC16Nలోకి వెళ్ళి మనకు కావాల్సిన టీ కోడ్స్ ఏవైతే ఉంటాయో, మన జిఎల్స్కి రిలేటెడ్, కస్టమర్ డేటా రిలేటెడ్, వెండర్ మాస్టర్ డేటా రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మనకి టీ కోడ్స్ అనేవి ఉంటాయి. ఈ టీ కోడ్స్ని ఉపయోగించి మనకి ఏ రిపోర్ట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ రిపోర్ట్కి సంబంధించి మనము SC16N, ఓకేనా, ఈ టీ కోడ్లో మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు. రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు కూడా టోటల్ వీటికి సంబంధించిన మీ ఇన్ఫర్మేషన్ కావాలి, మీ కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ SC16Nలోకి వెళ్ళైనా మీరు చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకి ఏవైతే గ్లోబల్ సెట్టింగ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ చేసి ఉంటారో అవన్నీ కూడా SC16Nలో కూడా షో చేస్తుంది. ఈ యొక్క డేటా ఏదైతే ఉందో దీంట్లో మనకి లైక్ మన యొక్క కస్టమర్ కానీ, మన యొక్క వెండర్ కానీ, మన యొక్క జిఎల్స్ కానీ, ఇవే కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఈ సర్వర్లో చేస్తూ ఉంటారో, ఇలా ఈ సర్వర్లో చాలామంది అన్ని రకాల పర్సన్స్ మనం డేటా చూడొచ్చు. ఓకే, పర్టికులర్గా వాళ్ళ కంపెనీ కోడ్కు సంబంధించి చార్ట్ ఆఫ్ అకౌంట్ చూడొచ్చు, జిఎల్స్ చూడొచ్చు, వెండర్స్ని చూడొచ్చు, కస్టమర్స్ని కూడా చూడొచ్చు, ఎవరిది ఇండివిజువల్గా. బట్ అందరి డేటా ఉంటుంది. బట్ అందరి డేటాలో కూడా మనం చూసుకోవచ్చు, లేదంటే మనది పర్టికులర్గా చూడాలంటే మనది కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క మాస్టర్ డేటా ఏదైతే ఉందో, టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా, టుడే క్లాస్లో వీటిని మనం షో చేయడం జరుగుతుంది. వీటిని ఎక్సెల్లో కూడా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని కూడా చూపిస్తాను. ఓకే చూడండి. యా, నేను SAP ఓపెన్ చేస్తున్నానండి. SAP స్క్రీన్ కన్ఫర్మ్ చేయండి, కనబడుతుందా? SAP ఈజీ యాక్సెస్. చూడండి, ఫస్ట్ మనకి చూడండి టీ కోడ్ వచ్చేసి SC16N. ఇక్కడికి వెళ్తున్నాను, SC16N ఎంటర్. చూడండి, జనరల్ టేబుల్ డిస్ప్లే అంటారు, జనరల్ టేబుల్ డిస్ప్లే. ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి టీ కోడ్ను కూడా ఈ టేబుల్ అనే బాక్స్లో మనం టైప్ చేసుకొని ఇక్కడ సెలక్షన్ క్రైటీరియాలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. వన్స్ ఒక టీ కోడ్ అనేది ఇచ్చారంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ డేటా అంతా షో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SK11 జిఎల్ అకౌంట్స్, లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మనం జిఎల్స్ ఏవైతే క్రియేషన్ చేసామో వాటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలి. వాటికి ట్రీ కోడ్ ఏంటి? SK11. సో యాజ్ యూజువల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని కూడా ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం, SK11 ఇచ్చిన తర్వాత అక్కడ ఏం షో చేస్తుంది? SK11 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నానండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సెలక్షన్ క్రైటీరియాలో టెక్స్ట్ టేబుల్ SK18 తీసుకుంటుంది. ఇక్కడ జిఎల్ అకౌంట్ మాస్టర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నాడు. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్స్ 500 అని ఇచ్చాడు. ఇది మామూలుగా నెంబర్ ఉంటాయి, దాంట్లో చాలా వరకు ఉంటాయి. క్లయింట్, సో రియల్ టైంలో అయితే క్లయింట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో అది ఇవ్వచ్చు, మనది మాత్రమే కావాలనుకుంటే. లేదు అందరికీ సంబంధించిన జిఎల్స్ చూడాలంటే అది చూడొచ్చు. జిఎల్ అకౌంట్, ఒకవేళ జిఎల్ అకౌంట్ నెంబర్ ఇస్తే అది మాత్రమే షో చేస్తుంది. ఇంకా బ్యాలెన్స్ షీట్, జిఎల్ అకౌంట్, గ్రూప్ అకౌంట్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఓకే, ఫ్రమ్ వాల్యూ టు వాల్యూ అని ఉంటుంది.
ఇప్పుడు నేను మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వలేదు, నేను డైరెక్ట్గా అందరిటి చూడాలనుకుంటున్నాను. ఒకవేళ అందరిటి ఎన్ని ఉన్నాయి అని చూడాలి అంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఇక్కడికి వెళ్తే చూడండి, ఇది క్లిక్ చేస్తే ఎన్ని ఉన్నాయండి టోటల్ ఇక్కడ 21,508 మెంబర్స్ ఉన్నాయి జిఎల్స్ అందరిటి కూడా. ఓకే, చూడాలనుకుంటే ఎన్ని ఉన్నాయనేసి SKA1లో టీ కోడ్లో మనది కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఎంతమంది ఉన్నాయని చూడాలి అంటే ఈ సర్వర్లో మనకి ఇన్ని ఉన్నాయి 21,508. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చూడండి టోటల్గా ఎన్ని ఉన్నాయి చూడండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, జిఎల్ అకౌంట్, క్రియేటెడ్ ఎప్పుడు క్రియేట్ చేశారు, క్రియేటెడ్ బై, సో తర్వాత అకౌంట్ గ్రూప్ ఏంటి, లైబిలిటీసా, కరెంట్ అసెట్సా, ఇన్కమ్సా, ఎక్స్పెన్సెసా, టోటల్ అన్నీ ఉంటాయండి. షార్ట్ టెక్స్ట్, జిఎల్ లాంగ్ టెక్స్ట్, ఇలా కిందికి స్క్రోల్ చేస్తే చాలా మందిటి ఉంటాయి. నాట్ ఓన్లీ మనది మాత్రమే కాదు, చాలా మందిటి ఉంటాయి. వాళ్ళ యొక్క సర్వర్ కూడా ఉంటుంది ఇక్కడ, ఎప్పుడు క్రియేట్ చేశారో కూడా ఉంటుంది. ఇది టోటల్ జిఎల్స్ సంబంధించిన మాస్టర్ డేటా. ఎలాంటి జిఎల్స్ని క్రియేషన్ చేసావు అనమాట. లాంగ్ టెక్స్ట్, షార్ట్ టెక్స్ట్, అకౌంట్ గ్రూపు, ఇవన్నీ టోటల్. ఇది జిఎల్కి సంబంధించిన మాస్టర్ డేటా. జిఎల్ ఎంట్రీస్ పాస్ చేసి ఉంటావు కదా, దానికి సంబంధించింది. ఓకే, సో ఒక్కొక్క డీటెయిల్స్ చూడాలన్నా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, డీటెయిల్స్ ఇక్కడైనా ఇవ్వచ్చు. ఇది క్లిక్ చేస్తే చూడండి క్లయింట్ ఎవరు, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, జిఎల్ అకౌంట్ నెంబర్ ఏంటి, బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇలా ఎక్స్ ఉందంటే ఇది బ్యాలెన్స్ షీట్ అనమాట. సరే, తర్వాత జిఎల్ అకౌంట్ నెంబర్, క్రియేటెడ్ బై యూజర్ ఎవరు, అకౌంట్ గ్రూప్ ఏంటి, షార్ట్ టెక్స్ట్ ఏంటి, జిఎల్ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి. ఓకే, ఇది కాకుండా ఇక్కడ డీటెయిల్స్ ఉంది, ఇది కూడా క్లిక్ చేస్తా. ఇది క్లిక్ చేస్తే మొత్తం షో చేస్తుంది. క్లయింట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్ నెంబర్, యూజర్, షార్ట్ టెక్స్ట్, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ కూడా మనం డీటెయిల్స్ అనేది చూడవచ్చు డిస్ప్లే. ఓకే, మనది మాత్రమే కావాలి, నా కంపెనీది మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ వచ్చేస్తున్నా, ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది కదా, నాది ఇస్తున్నాను లాట్ 1, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఆన్లైన్కి వెళ్ళండి. వెళ్తే చూడండి నా లాట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నాకు షో చేస్తాయి. నా సిస్టంలో లాట్ 1 అనే కంపెనీలో FS00లో ఎన్ని జిఎల్స్ అయితే నేను క్రియేషన్ చేసి ఉంటానో ఆ జిఎల్స్ డేటా మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది, A to Z. చూడండి, ఇవి నా FI యూజర్ అంటే నా యూజర్ ఐడి క్రియేటెడ్ ఆన్ జిఎల్ అకౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే వీటిని పక్కకు కూడా ఇది చేసుకోవచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లో కూడా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు కూడా. సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయాలి అంతే, జస్ట్ ఇలా ఒక చోటు నుంచి ఇంకొక చోటు కూడా పోతుంది. చూడండి, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కూడా మార్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. ఇలా కూడా జిఎల్స్ని మనం ఈ యొక్క రోస్ని సైడ్ కూడా మూవ్ చేయొచ్చు. బ్యాక్, ఇది మనకి SKA1 జిఎల్ అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. ఇక్కడ 500 తీసేయచ్చైనా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చూడండి, ఇలా 500 తీసైనా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బ్యాక్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, డిస్క్రిప్షన్. ఇప్పుడు షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో, ఆ డీటెయిల్స్ చూడాలి అంటే SKATలోకి వెళ్ళాలి. SKAT చాలా ఉంటాయండి, మనకి ఏది కావాలంటే అది మనం చూసుకోవచ్చు. SKAT అంటారు. SKAT ఇచ్చిన తర్వాత ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తే మనదే వస్తుంది. లేదు అందరికీ చూడాలి అంటే ఎన్ని ఉన్నాయి SKAT సంబంధించి చూడాలంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్లోకి వెళ్తే ఎన్ని ఉన్నాయి చూడండి, 47,900 47,900 లైక్స్. ఓకే, సో ఓకే డన్. చూడండి షో చేస్తుంది టోటల్గా. ఎగ్జిక్యూట్. ఎంతమంది ఈ సర్వర్లో చేస్తున్నారో అందరి డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఇది డిస్క్రిప్షన్ చూడండి,
చైనా వాళ్ళటి అందరిటి చూపిస్తున్నాయి చూడండి ఇక్కడ. లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, జిఎల్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ 4,79,219 ఉన్నాయి. స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇంక వస్తూనే ఉంటాయి అందరి. బ్యాక్. ఇది SKATకి సంబంధించింది. నెక్స్ట్, సో మన కంపెనీ కొరకు సంబంధించిన జిఎల్స్ ఏవైతే ఉన్నాయో వాటి SKB1లో చూడవచ్చు. SKB1 చాలా టీ కోడ్స్ ఉంటాయండి, మనకి ఏవి కావాలంటే అవి చూసుకోవచ్చు. SKB1 ఎంటర్. సో మన కంపెనీ కోడ్ ఇచ్చారంటే మంటే చూపిస్తుంది, లేదు అందరిటి చూడాలి అంటే అందరిటి కూడా చూడొచ్చు. ఇప్పుడు అందరిటి చూడాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 3,30,898 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అంటే ఆన్లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి. చూడండి, కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్, క్రియేటెడ్ బై, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, సో రీకాన్ అకౌంట్ టైప్ చూడండి, లైన్ ఐటమ్స్ ఇవన్నీ చూపిస్తాయి, చాలా అందరిటి చూపిస్తాయి. ఇక్కడ లేదు మనది మాత్రమే కావాలి అనుకుంటే బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇస్తే మన కంపెనీ కోడ్ సంబంధించిన మాత్రమే ఇన్ఫర్మేషన్ షో చేస్తుంది. ఎగ్జిక్యూట్. చూడండి, మన కంపెనీ కోడ్, మన జిఎల్ అకౌంట్స్, మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, మన ఇండియా కరెన్సీ, ట్యాక్స్ కేటగిరీ V1, V2 మనం ఏం చేసింటది, రీకాన్ అకౌంట్, మన సిస్టంలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. బ్యాక్. తర్వాత నెక్స్ట్, డెబిట్ క్రెడిట్ చూడాలి. బీసెగ్ మనం ఆల్రెడీ 40 ఇస్ ద డెబిట్, 50 ఇస్ ద క్రెడిట్, అది జిఎల్ వరకు. ఒకవేళ వెండర్ వరకు ఏం తీసుకుంటుంది, సో ఒకవేళ కస్టమర్కి ఏం తీసుకుంటుంది 50-40 అనేది కూడా చూడాలి అంటే బీసెగ్లోకి వెళ్ళాలి. బీసెగ్ ఇది లైన్ ఐటమ్ వైజ్ చూపిస్తుంది. లైన్ ఐటమ్ వైజ్ బీసెగ్ ఇవ్వండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, లాట్ 1. ఎగ్జిక్యూట్. ఓకే, ఇప్పుడు చూడండి, డాక్యుమెంట్ నెంబర్ ఉంది, తర్వాత ఇయర్ ఉంది, తర్వాత ఐటమ్ లైన్ ఐటమ్ ఉంది, క్లియరింగ్ డేట్. ఓకే, ఇక్కడ చూడండి క్లియరింగ్ ఎంట్రీ డేట్, క్లియరింగ్ డాక్యుమెంట్. ఇక్కడ చూడండి పోస్టింగ్కి 01 డి అంటే ఏంటి, కస్టమర్. ఓకే, 50 అనేది మనకి క్రెడిట్ వస్తుంది, 40 అనేది డెబిట్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి కొన్ని లైక్ కస్టమర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. కే అంటే వెండర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 40 అంటే 50 అంటాం, 40 అనేది మనకి డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది. అది జిఎల్స్లో మనకి జిఎల్ పోస్టింగ్లో. అదే మనకి కస్టమర్ పోస్టింగ్లో అయితే కన్నా 50 ఇస్ ద క్రెడిట్, తర్వాత 01 ఇద డెబిట్ అవుతుంది. ఓకే, తర్వాత అది వెండర్కి వస్తే అక్కడ కూడా మారుతుంది, వెండర్కి సంబంధించి కూడా. ఇది డెబిట్ క్రెడిట్ చూడాలంటే లైన్ ఐటమ్ వైజ్ చూడాలి అంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీసెగ్లో మన డేటాని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెండర్ కదా, ఇది సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ ఇస్తే ఆ కస్టమర్ యొక్క టోటల్ డీటెయిల్స్ చూపిస్తుంది. లాట్ 1, డాక్యుమెంట్ నెంబర్, ఫిజికల్ ఇయర్, లైన్ ఐటమ్, క్లియరింగ్ డేట్, క్లియరింగ్ ఎంట్రీ డేట్, క్లియరింగ్ డాక్యుమెంట్, పోస్టింగ్ కీ 01, అకౌంట్ టైప్ డి, డెబిట్ క్రెడిట్ ఇండికేటర్ ఎస్. ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి చూస్తుంది. అమౌంట్ ఎంత, సో ఎంత క్లియర్ చేశాము, దానికి సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా స్క్రోల్ చేసే కొద్దీ ఆ యొక్క ట్రాన్సాక్షన్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ షో చేస్తుంది డీటెయిల్స్లో. కస్టమర్ ఇన్వాయిస్, ఇది బీసెగ్లో మనం చూసే డేటా. బ్యాక్. ఓకే,
సో నెక్స్ట్ వన్ చూడండి, కంపెనీ కోడ్స్ T001 కంపెనీ కోడ్ చూడాలి. T001. సో ఇక్కడ చూడండి, నా కంపెనీ కోడ్ ఇస్తున్నాను. లేదు అందరినీ చూడాలి అంటే ఆన్లైన్లోకి వెళ్తే అందరినీ షో చేస్తుంది. ఒకవేళ ఈ సర్వర్లో, ఈ క్లయింట్ సర్వర్లో చేసే ప్రతి ఒక్క డీటెయిల్స్ కంపెనీ కోడ్ వైజు, కంపెనీ నేమ్, సిటీ, కంట్రీ, కరెన్సీ, లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఓకే, మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేట్, డివిజన్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, తర్వాత కంపెనీ కోడ్, కంపెనీ అడ్రస్, ఇవన్నీ కూడా షో చేస్తుంది. ఇక్కడ మనం అసెండింగ్ ఆర్డర్ వైజ్ కానీ డిసెండింగ్ ఆర్డర్ వైజ్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, చూడండి రివర్స్. సో డిసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నాం, అసెండింగ్ ఆర్డర్, ఇలా అన్నీ కూడా చూపిస్తుంది. ఓకే, ఒకసారి బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఒకవేళ కావాలనుకోండి, lot 1 ఇస్తున్నాను, ఎగ్జిక్యూట్. వచ్చిందా నా కంపెనీ కోడ్ సంబంధించి ఇన్ఫర్మేషన్, ఇది సెలెక్ట్ చేసుకున్నాను, డీటెయిల్స్, నా కంపెనీ కోడ్ టోటల్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. క్లయింట్ 800, కంపెనీ కోడ్ lot 1, కంపెనీ నేమ్ lot 1 లాట్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీ ఎస్ఆర్ నగర్, కంట్రీ IN, కరెన్సీ INR, లాంగ్వేజ్కి ఇంగ్లీష్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ lot 1, ఫిజికల్ ఇయర్ వేరియంట్ Y7, మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీ లాట్ LOTT1, అడ్రస్ FM ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా మొత్తం, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంట్రీ lot 3, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ LO11, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ lot 2, ఇన్పుట్ ట్యాక్స్ కోడ్ V0, అవుట్పుట్ ట్యాక్స్ కోడ్ A0. ఇది కంపెనీ కోడ్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇక్కడికి వచ్చినా మీరు కంపెనీ డీటెయిల్స్ మొత్తం చూసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. బ్యాక్ తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ TGSB, మన బిజినెస్ ఏరియా గుర్తు ఉంటే మనది డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదు అందరినీ చూడాలంటే ఆన్లైన్. చూడండి బిజినెస్ ఏరియా, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, తర్వాత బిజినెస్ ఏరియా డిస్క్రిప్షన్, చాలా అందరికీ ఉంటాయి, ఆల్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటాయి. మనకు ఒకవేళ మనది కావాలి అనుకుంటే ఇక్కడ ఫైండ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కడపది కావాలి, కడప ఇచ్చి ఎంటర్ ఇస్తా, కడప మీద బిజినెస్ ఏరియా ఉంటే వస్తుంది. చూడండి ఇక్కడ శ్రీను టెక్ కడప, లేదు నువ్వు ఏదైతే ఇచ్చావో నీకు ఐడియా ఉంటే నీకు ఐడియా ఉండేది ఇవ్వచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరుది కావాలి, చూడండి నెల్లూరు హిట్ డిస్ప్లేడ్ ఒకటి ఉందని చూపిస్తుంది ఇక్కడ నెల్లూరు. ఇలా ఫైన్లోకి వెళ్ళైనా మనం కనుక్కోవచ్చు బిజినెస్ ఏరియా వైజ్ టేబుల్స్లలో. తర్వాత నెక్స్ట్ వన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వైజ్ అన్నాడు, T004, ఓకే, కొన్ని కోడ్స్ తీసేసేయడానికి ఛాన్స్ ఉంటుంది. T004, ఓకే ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే ఓ ఇచ్చానా, T004. T004 అండి. ఓకే T004 ఇస్తే చూడండి ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మెయింటెనెన్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిస్క్రిప్షన్, ఇవన్నీ చూపిస్తాయి. T004 ఇవ్వండి. లేదు మీది మాత్రమే సపరేట్గా కావాలంటే బయటే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వచ్చు. lot 1 నా చార్ట్ ఆఫ్ అకౌంట్ అనుకోండి, ఎంటర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తా, నాది మాత్రమే చార్ట్ ఆఫ్ అకౌంట్ చూపిస్తుంది, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇలా ఇది GL సంబంధించిన డేటా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ GL
లైక్ జిఎల్ మాస్టర్ డేటా చూడాలంటే మ్యాక్సిమం ఇవి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇవన్నీ కాదు, ఇంకా చాలా ఉంటాయి. మనకి ఏవి కావాలంటే ఆ రిపోర్ట్స్ మనం ఒకవేళ తెలియకపోయినా టీ కోడ్స్ నెట్లో సెర్చ్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు నెట్లో చూస్తే చూడండి, మీరు నెట్లోకి వెళ్ళి జస్ట్ బ్యాక్ వస్తున్నాను, ఇక్కడ చూడండి. టేబుల్స్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అని టైప్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ టేబుల్స్ చూస్తాయి. చాలా వెబ్సైట్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏపి టేబుల్స్. చాలా చాలా మంది వెబ్సైట్స్లలో రకరకాలుగా వాళ్ళు పెట్టి ఉంటారు. మన బిజినెస్లో వర్క్ చేసేటప్పుడు, క్లయింట్ బిజినెస్లో వర్క్ చేసేటప్పుడు మనకు ఏవైతే అవసరం ఉంటాయో దానికి సంబంధించి మాత్రమే మీరు టైప్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియకపోయినా నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని దాని యొక్క టీ కోడ్ తీసుకొచ్చి ఆ టేబుల్ ఇచ్చేస్తే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. చూడండి, చాలా మంది డేటా ఉంటుంది. ఇక్కడ చూడండి, టేబుల్ నేమ్, ఇవన్నీ అవే. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇవన్నీ టీ కోడ్సే. SC69లో మీకు ఎలాంటి డేటా కావాలనుకుంటున్నారో ఆ డేటా మొత్తం జిఎల్కి సంబంధించి, వెండర్కి సంబంధించి, కస్టమర్కి సంబంధించి అందరి డేటా ఉంటుంది. అందరు రకరకాల వెబ్సైట్లు పెట్టింటారు. సో గురు 19లో కూడా ఉంటాయి. 99 ఇది చాలామంది ఎక్కువగా సెర్చ్ చేసే వెబ్సైట్ ఇది, గురు 99. దీంట్లోకి వెళ్తే కన్నా ఇక్కడ చూడండి, జిఎల్ మాస్టర్ డేటా, ఈ 3 ఇంపార్టెంట్. కస్టమర్ మాస్టర్ డేటా, ఇవన్నీ మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు దీనిలో. వెండర్ మాస్టర్ డేటా, కోడ్స్, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్, అకౌంటింగ్ డాక్యుమెంట్స్, పేమెంట్ రన్స్, ఇలా ఇలా టీ కోడ్స్ చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, మీరు ఏది కావాలంటే అది మొత్తం సెర్చ్ చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ కావాల్సిన మీకు ఎలా కావాలంటే ఆ విధంగా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెండార్ మాస్టర్కి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి, LFA1. తర్వాత వెండార్ పర్ కంపెనీ కోడ్ సంబంధించి చూడాలి, LFB1. LFB5 వెండర్ డన్నింగ్ డేటా. తర్వాత LFM1 పర్చేసింగ్ ఆర్గనైజింగ్ డేటా. LFM2 పర్చేసింగ్ డేటా. LFBK బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, తర్వాత కస్టమర్ మాస్టర్ డేటా, KNA1 కస్టమర్ మాస్టర్, KNB1 కస్టమర్ అండ్ కంపెనీ, KNVB కస్టమర్ సేల్స్ డేటా, KNBK బ్యాంక్ డీటెయిల్స్, KNVH కస్టమర్ హైరార్కీ, KNVP కస్టమర్ పార్ట్నర్స్, KNVS షిప్మెంట్ డేట్ ఫర్ కస్టమర్, KNVK కాంటాక్ట్ పర్సన్స్, KNVI కస్టమర్ మాస్టర్ ట్యాక్స్ ఇండికేటర్. ఇవన్నీ అవసరం అవుతాయని కాదు, బట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకు ఏ డేటా కావాలని అడిగినప్పుడు ఓనరు దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూపించగలగాలి. బట్ మనకు టీ కోడ్ తెలియకపోయినా నెట్లోకి వచ్చి సెర్చ్ చేసుకున్నా వీటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షో చేస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా మనకు గూగుల్ తల్లి ఉన్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అన్నీ కూడా మనం సెర్చ్ చేయాల్సింది యూట్యూబ్లో అంటే నెట్లోనే. సో SAP అనేది సముద్రం, ఇది లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు LFA1లో చూద్దాం. LFA1 ఎంటర్. ఇక్కడ చూడండి, LFA1 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉంది కదా, ఇది ఎంటర్ చేస్తున్నాను. ఒకవేళ నాట్ ఓన్లీ మై వెండర్స్, నా వెండర్స్ కాకుండా అందరి వెండర్స్ యొక్క డేటా చూడాలి అనుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చూస్తే ఎంత ఉందో డేటా చూపిస్తుంది చూడండి, 3000. సో 3927 డేటా ఉంది. ఓకే, ఇప్పుడు అందరి డేటా చూడాలి. ఎగ్జిక్యూట్ ఇస్తే మొత్తం చూపిస్తుంది చూడండి. వెండర్ నెంబర్, సిటీ, కంట్రీ నేమ్, సిటీ, పోస్టల్ కోడ్ నెంబర్, పోస్ట్ కోడ్, రీజియన్, సర్చ్ టర్మ్, స్ట్రీట్, అడ్రస్, నేమ్. ఇంకా ఇలా వెళ్తే ఆ కస్టమర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే ఫిల్ చేసి ఉంటారో ఆ డేటా మొత్తం చూపించేస్తుంది. ఇక్కడ చూడండి, చాలామంది కొన్ని వేల మంది మనలాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు సర్వర్లో. అందరి డేటా ఇక్కడ మనకు చూపించేస్తుంది. లేదు పర్టికులర్గా మన వెండరే కావాలంటే మన వెండర్ యొక్క కంపెనీ కోడ్ ఇస్తే అది మనది మాత్రమే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డేటా అంతా నేను ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్, సెలెక్ట్ ఫ్రమ్ ఆల్ అవైలబుల్ ఫార్మాట్స్. చాలా ఫార్మాట్స్ ఉంటాయి.
నీ సిస్టంలో ఏ ఫార్మాట్ అయితే ఉందో ఆ ఫార్మాట్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ కాదు, ఎగ్జిస్టింగ్ XXL ఫార్మాట్ ఇస్తున్నాను. కంటిన్యూ. ఓకే, ఇక టేబుల్ పైవట్ టేబుల్ అడుగుతుంది, టేబుల్ ఇవ్వండి, టేబుల్. ఓకే, కంటిన్యూ. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకే, కంటిన్యూ. ఎందుకంటే డేటా ఎక్కువ ఉన్నప్పుడు అది స్క్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. మీరు రాలేదని భయపడాల్సిన అవసరం లేదు, స్క్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. డేటా అంతా బ్యాకప్ కావాలిగా, అది అవి ఒక్కసారిగా ఎక్సెల్లోకి వచ్చేస్తుంది. సో ఇమీడియట్గా రాలేదని కంగారు పడకూడదు. అది డేటా అంతా బ్యాక్ ఎండ్లో రెడీ చేసుకుంటూ వస్తుంది అనమాట. చూడండి, ఒకటేసారి మనకి డేటా మొత్తం వెండర్కి సంబంధించిన మాస్టర్ డేటా మొత్తం కూడా ఎక్సెల్లోకి వచ్చేస్తుంది. కనబడుతుందా అండి ఎక్సెల్లో డేటా? హలో, కనిపిస్తుంది సార్. యా, చూడండి, ఇది టోటల్ డేటా అండి, వెండర్ మాస్టర్ డేటా మొత్తం ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. ఇలా కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా ఏది కాబడితే అది మీకు కావాల్సింది మొత్తం కూడా ఎక్సెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇంకా రిమైనింగ్ వరకు వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు. ఈ విధంగా అన్ని రైట్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఉండవండి. మీకు పర్టికులర్గా ఏదైతే ఇచ్చి ఉంటారో అది మాత్రమే మీరు చేయాల్సి వస్తుంది. అన్ని చేయడానికి మీకు ఛాన్స్ ఇవ్వరు. మీకు ఏపీ ఇస్తే ఏపీ చేయాలి, ఏఆర్ ఇస్తే ఏఆర్ చేయాలి, అసెట్ ఇస్తే అసెట్ చేయాలి, అంతే. అన్నిట్లో మీరు ఇన్వాల్వ్ చేయనిరు. ఎవరు వెండర్ పోస్టింగ్ మాత్రం ఒకరు చేస్తారు, కస్టమర్ పోస్టింగ్ ఒకరు చేస్తారు, జిఎల్ మాస్టర్ ఒకరు పోస్ట్ చేస్తారు, అలా ఉంటుంది. అందరికి ఒకటే మాత్రం ఉండదన్నమాట. ఈ విధంగా మనం ఎస్సీపీ నుంచి డేటాని ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, LFA1 ఇది. బ్యాక్ వస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వెండర్కి సంబంధించింది ఏందో చూద్దాం. లైక్ వెండర్ మాస్టర్ LFB1 వెండర్ పర్ కంపెనీ కోడ్. సో మన కంపెనీ కోడ్ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు. LFB1 కదా, సేమ్ LFB1 అన్నా, LFB1. ఓకే, మన కంపెనీ కోడ్ ఇద్దామండి ఇక్కడ, lot1 ఎగ్జిక్యూట్. చూడండి, నా కంపెనీ కోడ్లో ఎంతమంది ఉన్నారు వెండర్స్ అంటే ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఆ 3 మెంబర్స్ మాత్రం డేటా మాత్రమే షో చేస్తుంది. ఇక్కడ కంపెనీ నెంబర్స్ అండి, వాళ్ళ పేర్లు చూపించమండి, గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు ఉన్నా వాళ్ళ యొక్క వెండర్ యొక్క నెంబర్ మాత్రమే చూపిస్తుంది, నేమ్స్ మాత్రం చూపించదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ కంపెనీలో నేను ముగ్గురిని క్రియేషన్ చేశాను, ఆ ముగ్గురు డేటానే చూపిస్తుంది. ఎగ్జాంపుల్ మీకు ఎలా చూపించాలంటే ఇక్కడ చూడండి, న్యూ స్క్రీన్ చూపిస్తాను. ఎంతమంది ఉన్నారో నాకు తెలుస్తుంది కదా. FBL1N lot1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తాను. lot1 చూడండి ఎంతమంది ఉన్నారండి. బాలు ట్రేడర్స్, జై ట్రేడర్స్, ప్రియా ట్రేడర్స్, ముగ్గురే కదా. ఆ ముగ్గురు డేటాని ఇక్కడ చూపిస్తుంది. సో నా lot1 అనే కంపెనీలో ఓన్లీ 3 వెండర్స్ మాత్రమే ఉన్నారు, వాళ్ళ డేటా మాత్రమే ఇక్కడ షో చేస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇలా మిగతా అన్నీ కూడా చూసుకోవచ్చు అండి. పర్చేసింగ్ డేటా, బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ చూద్దామండి. KNA1 ఓకే, నాట్ ఓన్లీ మై కంపెనీ కస్టమర్, ఆల్ మెంబర్స్ చూడాలి అంటే ఎంతమంది డేటా ఉంది చూడాలంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ 20,218 కస్టమర్స్ ఉన్నారు డేటా. వాళ్ళందరిది చూడాలంటే ఇక్కడ ఆన్లైన్ చూడండి, సేమ్ కస్టమర్ నెంబర్, ఇక్కడ కంట్రీ, నేమ్ 1, నేమ్ 2, సిటీ, పోస్టల్ కోడ్, రీజన్, సర్చ్ టర్మ్, స్ట్రీట్, టెలిఫోన్ నెంబర్, అడ్రస్, ఈ మొత్తం కస్టమర్కి సంబంధించిన కస్టమర్ మాస్టర్కి సంబంధించిన మొత్తం డేటా చూపిస్తుంది. ఇది కూడా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలంటే సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. స్ప్రెడ్షీట్, ఎగ్జిస్టింగ్ డేటా, కంటిన్యూ. ఓకే, టేబుల్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్.
20,000 డేటా ఉంది కదా, ఆ 20,000 డేటా రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. అది అయినంత వరకు సైలెంట్గా ఉండాలి. మనం రాలేదని కట్ చేయకూడదు. ఇలాంటి డేటా లక్షలలో ఉంటుంది. క్లయింట్ బిజినెస్ వచ్చేసేటప్పుడు కొన్ని వేల ట్రాన్సాక్షన్ జరిగి ఉంటాయి. కొన్ని వేల కస్టమర్స్ని మనం క్రియేషన్ చేసి ఉంటాం. కొన్ని వేల వెండర్స్ని క్రియేషన్ చేసి ఉంటాం. ఆ డేటా అంతా మనకి రావాలి ఎక్సెల్లోకి అంటే కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. ఇమీడియట్గా రాదుగా, చాలామంది డేటా ఉంటుంది. అది స్లోగా స్టెప్ బై స్టెప్ అన్నిటి కూడా ఎక్సెల్లో సెట్ అవ్వాలి. ఎలా పడితే అలా కాకుండా కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. ఒకవేళ ఏదో 100నో 200 ఉంటే ఇమీడియట్గా ఎక్సెల్లోకి కన్వర్ట్ అవుతుంది. సో చూడండి, 20,000 డేటా కన్వర్ట్ అయ్యింది చూడండి. వితిన్ 5 మినిట్స్ కూడా కాలేదు, మొత్తం ఎక్సెల్లోకి కన్వర్ట్ అయిపోయింది. చూడండి ఇలా ఎంత ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఇదంతా కస్టమర్ మాస్టర్ డేటా. సో నీ కంపెనీలో, నీ క్లయింట్ బిజినెస్లో ఎక్కడెక్కడ ఏ దేశంలో ఉన్నారో, ఓకేనా, విత్ ఇన్ ఇండియాలో ఉన్నారా, డొమెస్టికా, నాన్ డొమెస్టికా, ఇంటర్నేషనల్, ఆ డేటా మొత్తం, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది ఇక్కడికి. ఓకే, ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి KNA1లో. ఓకే, కంపెనీ కోడ్ వైజ్ చూసుకోవాలి అంటే కంపెనీ కోడ్ వైజ్ కూడా చూసుకోవచ్చు. లైక్ ఇప్పుడు కస్టమర్ కంపెనీ KNB1 ఇక్కడ ఉంది కదా, KNB1. కంపెనీ కోడ్ ఇస్తున్నాను. నా కంపెనీ కోడ్లో కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ లిస్టు మాత్రమే చూపిస్తుంది. ఎంతమంది ఉన్నారండి? ఇద్దరే ఉన్నారు. ఓకే, ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరు డేటాను మాత్రమే చూపించేస్తుంది ఈ విధంగా. ఇట్లా రిమైనింగ్ డేటా మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. మన రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఏ డేటా కావాలనో దానికి సంబంధించిన ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. KNVB కస్టమర్ సేల్స్ డేటా, LFM2 పర్చేసింగ్ డేటా, ఇలా మనకి కావాల్సిన ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు టేబుల్స్లలో. LFM2 సో చూడండి, అందరి డేటా చూద్దాం. పర్చేసింగ్ డేటా చూడండి, ఇది పర్చేసింగ్ డేటా. వెండర్, సో ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్, ఓకే, వెండర్ సబ్ రేంజ్, ప్లాంట్, క్రియేటెడ్ బై, కరెన్సీ ఇండియనా లేదంటే అదర్ కంట్రీసా, యూఎస్ఏనా, టెలిఫోన్ నెంబర్, మినిమం వాల్యూ అమౌంట్ ఎంత, సో ఇక్కడ మనకి టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా ఉన్నాయి కంపెనీటి, ఓకే. సో తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ ఇంకా ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఫిల్లింగ్ చేసి ఉంటారో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా చూపించేస్తుంది. ఇలా రకరకాల డేటా క్లయింట్కి ఏం డేటా అవసరం అవుతుందో ఆ డేటాని మనకు షో చేసి వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చేస్తామంటే ఓన్లీ ఫర్ SE16N. SE16లో వెళ్తే ఇక్కడ టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా ఎన్ని రకాల డేటా ఉందో మొత్తం కూడా ప్రతిదీ కూడా SE16Nలోనే మనం సెర్చ్ చేస్తాం. సో మనకి చాలా వరకు కొన్ని డేటా డబల్ ఎంట్రీస్ కూడా పడతాయి. మనకి S4HANAలో ఏం చేస్తారంటే, సో డబల్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసేసి రిమైనింగ్ ఎక్కడ సెర్చ్ చేసినా ఒకటే వచ్చే విధంగా S4HANAలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది అంటే అన్నెసెసరీ ఫీచర్స్ అన్నీ తీసేసి మంచిగా డబల్ డేటా లేకుండా సింగిల్ డేటా ఉండే విధంగానే చూస్తారు. ఓకే, అది అనమాట మెయిన్. అలాంటి ఫీచర్స్ అన్ని తీసేసి న్యూ ఫీచర్స్తో, మంచి ఫీచర్స్తో మనకి S4HANAలో కొంచెం అప్డేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అలా ఏదైనా ఏ సాఫ్ట్వేర్ అయినా, నాట్ ఓన్లీ SAP, ఏ సాఫ్ట్వేర్ అయినా అప్డేట్ అవుతుందంటే సరిలేని ఫీచర్స్ తీసేస్తూ కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ వస్తారు. ఎందుకంటే డబల్ డేటా ఉండకూడదు కదా. డబల్ డేటా అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, మళ్ళీ ఫిల్టర్లు పెట్టుకోవాలి. ఫిల్టర్ పెట్టుకొని ఎక్కడెక్కడ డబల్ డేటా ఉందో చూడాలి. ఇవన్నీ తీసేయడం జరుగుతుంది. అలాంటి ఫీచర్స్ కూడా మనకి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనము లైక్ SAPలో SE16Nలో ఒక కస్టమర్ మాస్టర్ డేటా అయితేనేమి, వెండర్ మాస్టర్ డేటా అయితేనేమి, GL మాస్టర్ డేటా అయితేనేమి, ఇంకా అసెట్ మాస్టర్, ఇలా ప్రతిదీ కూడా మనము SE16Nకి వచ్చి మనకు కావాల్సిన టీ కోడ్తో ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదిందో తెలుసుకొని దానికి రిలేటెడ్ రిపోర్ట్స్ వాళ్ళకి షో చేసి చూపిస్తే చాలు, ఎనఫ్. ఇంకా వాళ్ళు చేసుకోవాల్సిన వర్క్ వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము టేబుల్స్లోకి వెళ్ళి డేటాని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? యా గైస్, ఎనీ డౌట్స్? యా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా?
సార్ ఇప్పుడు ఈ టేబుల్స్ ని జస్ట్ చూసుకోవడానికి తప్ప వేరే ఏదరికి ఎవరికి కాదు సార్ అది. ఆహా! మన ఒక క్లయింట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఇంక అంతే కదా! ఇప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఎలా చూస్తాము? మనం ఏదైనా కంపెనీకి సంబంధించింది. వాళ్ళ డేటా చూడాలంటే మొత్తం ఇక్కడికే రావాలి మనం చూసుకోవాలంటే. అదే సార్ ఆ కస్టమర్ కావచ్చు, వెండర్ కావచ్చు, లేదంటే ఒక జీల్ అకౌంట్ కానీ దానికి సంబంధించిన డేటాను చూడడానికి మాత్రమే ఈ టేబుల్స్ పనికొస్తాయి. యెస్. అంతే. వేరే ఏమైనా కరెక్షన్ చేయాలనుకున్నా, లేకపోతే ఎక్కడైనా ఎర్రర్ జరిగితే ఇక్కడొచ్చి దాన్ని హ్మ్. చూసి అక్కడ పలానా ఎర్రర్ జరిగింది ఇక్కడ ప్లస్ తెలుసుకోవడానికి అట్లాంటివి అది ఏమి ఉపయోగం. అది కుదరదు. అది ఇక్కడ ఉండదు. అదంతా మనం చేసేటప్పుడే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ రావాలి. చెక్ చేసుకుంటూ ఎందుకంటే ఒక 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 ట్రాన్సాక్షన్ తప్పు చేశామంటే ఎంట్రీ పోస్ట్ కాదు గదా! అక్కడే తెలిసిపోతుంది ఇది రాంగ్ అని. ఓకేనా? సో, మనకి ఏదైనా అమౌంట్‌లో ఏదైనా మిస్టేక్ చేసినా అక్కడే చూసుకోవాలి. కస్టమర్ దగ్గర, వెండర్ దగ్గర నుంచి సరి చేసుకోవాలి. ఈ టేబుల్స్‌లోకొచ్చి ఇక్కడ తప్పు పోయిందని చూడడానికి ఛాన్స్ ఉండదు. ఇది జస్ట్ సో పర్పస్. డేటా మాత్రమే మనము టేబుల్స్‌లో నుండి చూస్తాం. ఇక్కడ కరెక్షన్స్ చేసుకోవడం అలాంటివి ఏం జరగవు. జస్ట్ సో మాత్రమే జరుగుతుంది. ఓకేనా? బట్ ఎప్పుడైతే మనం వెండర్ పోస్ట్ చేస్తామో, పేమెంట్ లైక్ కస్టమర్ పోస్ట్ చేస్తామో, జీఎల్ పోస్టింగ్ చేస్తామో, అక్కడే చెక్ చేసుకోవాలి. అందుకే కదా సాంపుల్ డాక్యుమెంట్స్ యూజ్ చేసేది. ఒకవేళ అమౌంట్‌లు ఎందుకంటే ముందుగా మనకు తెలియకపోయినా శాంపిల్ డాక్యుమెంట్స్ యూజ్ చేస్తాం. ఒకవేళ కన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత వాటిని మార్చుకుంటాం. పై అధికారుల నుంచి మన పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాటిని మళ్ళీ రీ రీ రీమోడల్ చేసుకుంటాం. అదే కదా మనం దీంట్లో చేస్తాం. సడన్‌లో సార్ ఒక పోస్టింగ్ అనేది సడన్‌గా వేసేసామనుకోండి సార్ రాంగ్ అయిందనుకోండి. అప్పుడు హ్మ్. దాన్ని డిలీట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా సార్? డిలేట్‌కి సంబంధించి చూపించాను. చెప్పాను కదా! మీకు చెప్పలేదా? డిలేట్ ఎలా చేయాలనేది జీఎల్స్‌ని గాని, కంపెనీ కోడ్ కానీ లేదు చెప్పాను ఐ సార్. థింక్. లేదు సార్. డిలీట్ ఇది గురించి ఎప్పుడు మాట్లాడలే. ఓకే. చెప్తాను. ఓకే. అంటే ఏదైనా జీఎల్ గాని, వెండర్‌ది గాని, ఇన్వాయిస్ గాని ఎప్పుడైనా వేస్తామనుకోండి సార్. అది పొరపాటున డిలేట్ చేసి అమౌంట్‌లో ఏదో ఒకటి మిస్టేక్ జరిగిందనుకోండి సార్. హ్మ్. అప్పుడు దాన్ని డిలీట్ చూపిస్తాను. చేయాల్సి వస్తుంది. చూపిస్తాను ఇప్పుడు. ఓకే. 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 ఇంకా ప్రేమ్ ఎనీ డౌట్స్? ఇంకా ఏమన్నా? మౌనిక ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? యాహ్! డన్. ఓకే. టేబుల్స్‌లో ఎలా చేయాలని చూసారు కదా! ఈ విధంగా మనం చేయాల్సొస్తది. ఓకేనా? డన్. ఇవి 1, 2 సార్లు చూడండి. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. వాటికి సంబంధించి ఇంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మన నెట్‌లో చాలా ఉంటాయి. వాటికి సంబంధించి చూడండి. ఓకేనా? డన్. యాహ్!